బాలరాజ్ విషయంలో సరళ ఎక్కడ మనసు మార్చుకొని కోర్టులో తనకు అనుగుణంగా సాక్ష్యం చెప్తుందో సత్యంని బాలరాజు హత్య చేయలేదని కావాలని రెచ్చగొడుతూ ఉంటారనమాట. మీకు మేము సపోర్ట్గా ఉన్నాము, ఖచ్చితంగా బాలరాజ్కి శిక్ష పడేలాగా చేస్తాము అన్నట్టు మాటిస్తూ ఉంటారు ఈ దేవా నాగవల్లి. అదంతా కావేరి ముందే జరుగుతుందనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళే చంపేసి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని. కావేరి మామూలుగా ఉషా ఉన్నప్పుడైతే చాలా పవర్ఫుల్గా అసలు డైర్ అండ్ డాష్గా ఉండేది. ఇప్పుడు కావేరి అని తెలిసినప్పటి నుంచి మరలా పిరికి దానిలాగా మారిపోయిందనమాట. అయితే సరళ గారు మీకు అన్ని విషయాల్లో మేము తోడుగా ఉంటామని చెప్పని బయటకు వచ్చి కావేరికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నాగవల్లి, నువ్వు కావేరి అనే విషయం మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఉషాగా చలామణి అయితే సరిపోతుందా? నీ అంతటితో నువ్వే ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలిసే, నిన్ను ఊరికే వదిలని, నా గురించి నీకు ముందే తెలుసు కదా. జైల్లో ఉన్నప్పుడు ఆ జైలర్తో నేను ఎలాంటి టార్చర్ పెట్టించాను, ఆ అగ్ని ప్రమాదంలో ఆ బాలరాజు కనుక నేను కాపాడకపోయి ఉంటే నీ పరిస్థితి వేరేలా ఉండేది అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్తారు. అయితే చిన్నికి హరి ఫోన్ చేసి, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయమ్మా, మీ నాన్నని బెయిల్ మీద బయటికి తీసుకురావాలంటే ₹1,00,000 షూరిటీ కట్టాలి, కావేరికి చెప్పి ఎలాగో అమౌంట్ రెడీ చేసుకోవాలని అయితే చెప్తే, ఇక చిన్ని వాళ్ళ నాన్న తన కోసం కొన్న చైన్ని అమ్మడానికి అన్నట్టు వెళ్తూ ఉంటే ఇంకా కావేరి కూడా తన గాజులను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక ఈ విషయం బాలరాజులో బెయిల్ వస్తుంది బాలరాజ్కి అని చెప్పని దేవాకి ఫోన్ చేస్తాడు. దేవా ఫోన్ ఏమో నాగవల్లి లిఫ్ట్ చేసి, అలా ఎలా జరుగుతుంది, అలా జరగడానికి వీలు లేదు అని కోపం అయిపోతూ ఉంటే, అప్పుడు దేవా ఫోన్ తీసుకొని, మీకెందుకు మేము డబ్బులు ఇచ్చేది, మాకు అనుగుణంగా కేసు మార్చడం కోసం, వాడికి బెయిల్ రావడానికే వీలు లేదు అని చెప్తూ, అయినా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగలేదు, వాళ్ళ మొహానికి ₹1,00,000 ఎక్కడ పుట్టాను, వాళ్ళు బెయిల్ మీద అయితే బయటకు తీసుకురాలేరులే అంటూ మాట్లాడతాడనమాట. ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంది కావేరి కానీ చిన్ని కానీ, అందరూ అవమానించి పంపిస్తారనమాట. ఇక చిన్నీనైతే నువ్వు బాలరాజు కూతురు కదా, మీ మామని చెప్పింది మీ బాలరాజే కదా అన్నట్టు మాట్లాడి అవమానిస్తారు. అమ్మ తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరు ఇవ్వడం లేదు, పైగా నాన్న ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది అని కావేరిని పట్టుకొని ఏడుస్తుంటుంది అనమాట చిన్ని.